హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదే పాలక్ పొటాటో కర్రీ. మామూలుగా మనమైతే పాలక్ పన్నీర్ చేసుకుంటుంటాం కదా. పన్నీర్ అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఆలుగడ్డలు ఉంటే వాటితోనే మనం ఈ విధంగా పాలక్ పొటాటో కర్రీని ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము వీడియోలోకి ఎంటర్ అవుదాం. చూసారు ఇక్కడ నేను పాలకూర తీసుకున్నాను ఒక కట్ట వరకు. అలాగే పచ్చిమిర్చి, జీరా, అల్లము, వెల్లుల్లి, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, అలాగే 2.5 వరకు టొమాటోసు, అలాగే 3 ఆలుగడ్డలను అయితే నేను ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ పాలకూరను 1-2 సార్లు బాగా నీళ్ళతో కడుక్కొని ఈ విధంగా ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. పాలకూర అయితే మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా మట్టి ఉంటుంది. బాగా వాష్ చేసి ఈ విధంగా కుక్కర్లో వేసి అందులోనే మనం ఇప్పుడు టొమాటోస్ని అయితే ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక సైడ్లో వేయాలి. ఇందులోనే మనం టమాటోస్ కట్ చేసిన తర్వాత ఆలుగడ్డలను కూడా తీసుకొని ఆలుగడ్డలను అయితే కట్ చేయకుండా అలాగే వాటిని కూడా ఒక సైడ్ వేసి ఒక గ్లాసుడు నీళ్లు పోసి అందుకే కుక్కర్ మూత పెట్టేసి దీన్ని అయితే ఒక 4-5 విజిల్స్ వరకు పెట్టాలి. మనం విజిల్స్ వచ్చేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి 3 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయనైతే ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోనే మనం తీసుకున్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల్ని అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా దాల్చిన చెక్క, జీరా, లవంగాలు అయితే ఇందులో నేను యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ వేసి దీన్నైతే మెత్తని పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా దీనైతే మిక్సీ పట్టుకున్నాను. మనకైతే చూసారు ఇక్కడ పాలకూర కూడక ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చేసింది. దీన్ని విజిల్ నుంచి గ్యాస్ మొత్తం తీసేసి ఇలాగా లిడ్ ఓపెన్ చేసుకున్నామంటే ఇవన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నుంచి మనము ఆలుగడ్డలను అయితే పక్కనికి తీసి వాటిని చల్లారబెట్టుకోవాలి. ఇందులోని వాటర్ని అయితే మనము వేరొక బౌల్లోకి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకండి. వీటిని మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు గ్రేవీ కలిపేటప్పుడు. ఇప్పుడు ఇవి చల్లారేలోపు మనము గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకునేసి దీనిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వాటర్ అంతా ఇమిరిపోయే వరకు దీన్ని అయితే మనము మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సిమ్లో పెట్టి దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ దీన్ని అయితే చక్కగా మగ్గనివ్వాలి. అది చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఈ చల్లారిన పాలకూర, టొమాటోస్ని అయితే మిక్సీ గిన్నెలో వేసి దీన్ని కూడా ఒక మెత్తని పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ పాలకూర, టొమాటోస్ను మనం ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దీనైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఆలుగడ్డలకైతే మనము పైన పొట్టుని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఒక పన్నీర్ సైజ్ ముక్కలుగా మనమైతే వీటిని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఆలుగడ్డల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఆనియన్ పేస్ట్ అయితే చూడండి చక్కగా బాగా వేగిపోయింది. ఇందులోనే ఇప్పుడు మనము మిక్సీ పట్టి ఉంచుకున్న ఆ పాలకూర పేస్ట్ని అయితే ఇందులో మనం యాడ్ చేసుకునేసేయాలి ఫ్రెండ్స్. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ దీన్ని కూడా ఒక 3-4 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే ఆ మిక్సీ గిన్నెలో వేసి మిక్సీని అంతా బాగా కడిగి ఆ వాటర్ని కూడా మనం ఇందులో ఇది మగ్గిన తర్వాత ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు. దీన్నైతే బాగా కొంచెం దగ్గర పడే వరకు దీన్ని బాగా మగ్గనించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. దీని విధంగా కొంచెం ఒకసారి కలిపేసి ఇందులోనే ఒక
1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలానైతే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని అయితే బాగా కలిపేసి దీన్ని ఒక 1 నుంచి 2 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మిక్సీని కడిగి ఉంచిన ఆ వాటర్ని అయితే ఇందులోనే వేసుకున్నాము. ఇందులో ఇంకా కొన్ని మనకు సరిపడా గ్రేవీ వచ్చే వరకు ఇంకొన్ని వాటర్ని అయితే యాడ్ చేసి దీన్ని బాగా కలిపి ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేసుకొని తక్కువ ఎక్కువలు ఉంటే సరి చేసుకోవాలి. అది బాగా ఉడికే వరకు దాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ లోపైతే నేను ఇక్కడ పుల్కాస్ చేసుకుంటున్నాను. ఇది పుల్కాలోకి రైస్లోనికి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇక్కడ ఇదైతే బాగా ఉడుకుతూ ఉంది. అందులోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే ఈ విధంగా యాడ్ చేసి వీటిని చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మరి కాసేపు దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా ఉడికిపోయి దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు తయారైపోయింది ఫ్రెండ్స్. ఇదైతే వేడివేడిగా పుల్కాస్లోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.